హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి మన వీడియోలో వెజ్ బిర్యానీ, నాన్ వెజ్ బిర్యానీ, ఎటువంటి బిర్యానీలోకైనా అదిరిపోయేటువంటి సూపర్ కాంబినేషన్ గోంగూర కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నానండి. అలాగే ఈ గోంగూర కర్రీని చాలా క్విక్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా ఒక 2 గుప్పెళ్ళ గోంగూరని శుభ్రంగా కడిగి తీసుకోవాలి. అలాగే ఒక 10 పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చిని కాస్త ఎక్కువగానే వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ ఆనియన్ని కట్ చేసి తీసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజ్ టమోటోని కూడా ఈ విధంగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటిని ఒక కుక్కర్లోకి యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కుక్కర్లో వేసిన తర్వాత ఇందులో 4 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసుకొని వేసుకోవాలి. అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అదేవిధంగా హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని ఇప్పుడు మూత పెట్టి ఈ కుక్కర్ని స్టవ్ పైన పెట్టి హై ఫ్లేమ్లో 3 విజిల్స్ రానివ్వాలండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కుక్కర్లో ఉన్న ఆవిరి మొత్తం బయటికి పోయేంత వరకు కుక్కర్ని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చూడండి, మొత్తం అంతా చక్కగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు దీన్ని ఒక పప్పు గుత్తి సహాయంతో మొత్తం మెత్తగా మెదుపుకోవాలి. ఈ విధంగా మెదుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కర్రీ కోసం పోపుని ప్రిపేర్ చేసుకోవాలండి. పోపు కోసం స్టవ్ పైన ఒక పాత్రను పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపటమన్న తర్వాత ఇందులో 2 ఎండుమిర్చిని తీసుకొని మధ్యలోకి తుంపుకొని వేసుకోవాలి. అలాగే హాఫ్ ఆనియన్ని పొడవుగా స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు ఫ్రై అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గోంగూర మిశ్రమాన్ని వేసుకోవాలి. అలాగే ఇందులో కొద్దిగా వాటర్ని కూడా వేసుకోవాలండి. వాటర్ వేసుకున్న తర్వాత మొత్తం అంతా మిక్స్ అయ్యే విధంగా ఒకసారి బాగా కలిపి మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని 3-4 నిమిషాల పాటు ఈ గోంగూర కర్రీని బాగా ఉడకనివ్వాలి. 4 నిమిషాల తర్వాత మూతను తీసి ఒకసారి బాగా కలిపి రుచి చూసి సాల్ట్ కానీ కారం కానీ తక్కువైతే కొంచెం సాల్ట్ కారం యాడ్ చేసుకోవాలండి. నాకు కారం సరిపోయింది, కొంచెం సాల్ట్ తక్కువైతే సాల్ట్ వేసుకున్నాను. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ గరం మసాలా పొడి కూడా వేసుకొని మరొకసారి బాగా కలిపి మూత పెట్టి మరొక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఈ కర్రీని ఉడకనివ్వాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి, కర్రీ చక్కగా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతే అండి, టేస్టీ గోంగూర కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కర్రీని ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ గోంగూర కర్రీ ఎటువంటి బిర్యానీలోకైనా, నాన్ వెజ్, వెజ్ ఏ బిర్యానీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే వైట్ రైస్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి బిర్యానీ కాంబినేషన్లో ఈ గోంగూర కర్రీని టేస్ట్ చేశారంటే ఎప్పుడు ఇదే విధంగా గోంగూర కర్రీని ప్రిపేర్ చేసుకుంటారు. అంత టేస్టీగా ఉంటుందండి. మన ఛానల్లో రకరకాల బిర్యానీ వీడియోస్ కూడా అందుబాటులో ఉన్నాయండి. మీకు ఆ వీడియోస్ కూడా కావాలి అంటే పైన ఐకార్డ్స్లో ఇస్తాను. అలాగే డిస్క్రిప్షన్లో కూడా బిర్యానీ వీడియోస్ లింక్ ఇస్తాను. తప్పకుండా ఒకసారి ఆ వీడియోస్ కూడా చెక్అవుట్ చేసి మీకు ఎలా అనిపించాయి అనేది నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మన ఛానల్లో వచ్చే అన్ని వీడియోస్ కూడా అందరికీ ఇంట్లో అందుబాటులో ఉన్న వస్తువులతోనే చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసే విధంగానే ఉంటాయండి. ఒకసారి వీడియోస్ అన్నీ చూసి మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.